పీతల కర్రీ ఎలా చేయాలంటే కర్రీలాగా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రైలాగా చేసుకోవచ్చు. ముందు మనం ఈ పీతల్ని చాలా జాగ్రత్తగా బాగా నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే అవి మట్టిలో ఊరుకుంటాయి కదా, ఇసుకలో అట్లా పాకుతూ ఉంటాయి కాబట్టి అవి నీట్గా 2-3 నీళ్ళతో నీట్గా కడుక్కోవాలి. తర్వాత తెలిసిందే కదా మీకు, కొంచెం బాగా ఆయిల్ వేసి కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు, ఎర్రగడ్డ, టమాటా, ఉప్పు, పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ వేసి ఫ్రై చేసేసి ఈ ఈ యొక్క పీతల్ని దాంట్లో వేసేసి కొంచెం బాగా ఉడకాలండి. బాగా ఉడికేసిన తర్వాత మూత పెట్టి ఉడకబెట్టండి. ఈ ఈ పీతలు అనేవి వెడల్పుగా ఉంటాయి కదా, అవి అట్లనే ఉంటే మనకి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే బాగా ఉడికిన తర్వాత దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మీకు తోచిన మసాలా వేసుకోవచ్చు, లేదంటే అట్లాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో అన్నీ పడిపోయాయి కదా. నేనైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం మళ్ళీ అల్లం తెల్లగడ్డ పేస్టు ఇది నేను స్కిప్ చేసేసాను. అంతా అయిన తర్వాత గుర్తొచ్చింది. మీరు కూడా వేసుకోవచ్చు, ఇదేం పెద్ద కష్టమైన పనేం కాదు. అల్లం తెల్లగడ్డ పేస్టు, కొబ్బరి, కొంచెం గసాలు, లవంగ అండ్ పట్ట, ఒక ఇలాచి, ఇవన్నీ కొంచెం బాగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసి అది కూడా ఉడకపెట్టేయాలి. చూసారు కదా, బాగా ఉడికిపోయిందండి. బాగా ఉడికిపోయింది. ఇది కాయలన్నీ ఉడికిపోయాయి. దీన్ని కాయలు అంటారు మామూలుగా. ఇవన్నీ బాగా ఉడికిపోయాయి, గిట్టలతో సహా ఉడికిపోయాయి. ఎండ్రకాయలు ఎప్పుడు కూడా మనం అల్యూమినియం దబర్లో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్టీల్ డబర్లో ఈ విధంగా ఉడకబెడితే మాడిపోతుంది అనమాట. అందుకని నేను దీనికి సపరేట్గా ఈ డబర్ని ఎంచుకున్నాను, దీంట్లోనే చేస్తాను అనమాట. సో ఇప్పుడు వీటికన్నిటిని నేను బాగా ఆఫ్ చేసేసుకున్నాను. చూసారు కదా, మాడనేదే లేదు. చూసారు కదా కింద. సో ఆ గుజ్జంతా ఏంటంటే మనం ఫ్రై చేసుకున్న మసాలా, అంటే టమాటా, పచ్చిమిర్చి, అదేవిధంగా పసుపు, ఉప్పు, కారపొడి, ధనియాల పొడి, మసాలాలు, అవన్నీ ఉడికిన తర్వాత పక్కన మనం ఒక బాణలిలో వెడల్పాటి బాణలు పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని దాంట్లో కొంచెం ఎర్రగడ్డ, ఆల్రెడీ మనం ఎక్కువ ఎర్రగడ్డలు, టమాటాలు అందులో వేసి ఉడకబెట్టాము గ్రేవీ పర్పస్కి. ఇదేంటంటే కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం జీరా, కరివేపాకు అవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆ క్రాబ్స్ అంతా వేసి, చూసారు కదా, ఈ క్రాబ్స్ అంతా ఈ బాణీలలో వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, దాంట్లో మసాలాకి బదులు నేను గరం మసాలా పౌడర్ చల్లి ఫ్రై చేస్తున్నాను. అది కూడా ఒక రకమైన టేస్ట్ సూపర్గా ఉంది. ఇది వేరే రకమైన టేస్ట్ వస్తుంది. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఈసారి అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంది. అయితే పీతలు తెచ్చుకునేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఫ్రెష్ పీతలు తెచ్చుకోవాలి. అంటే కొంచెం బతికుంటాయి కదా, అవైతే మనకి మంచి టేస్ట్ ఉంటుంది. లోపల కండ కూడా గట్టిగా ఉంటుంది. అదే కనుక మీరు కొన్ని ఆల్రెడీ చనిపోయినవి కానీ తెచ్చుకుంటే లోపల కండ అనేది బాగుండదు, అది కొంచెం మెత్తగా ఉంటుంది, టేస్ట్ ఉండదు అనమాట. సో ఈ విధంగా మనం తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికే నోరు ఊరుతుంది కదా. సో ఉప్పు కారం ఇప్పుడు చూసుకోవచ్చు. నాకైతే మొత్తం సరిపోయింది. ఇంకంతేనండి. చూసారు కదా, ఆ గుజ్జు కూడా మీకు నీట్గా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఇది మనం అన్నంలో కొంచెం కలుపుకొని కూడా తినవచ్చు. దానికి అంటుకో ఉండే మసాలాతోటి చాలా టేస్ట్గా ఉంటుంది. అదే చూసారు కదా, కట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దాంట్లో మసాలా కూడా పడుతుంది అన్నమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.